ఈ వీడియో చూడండి. ఇది ఐమాక్స్ థియేటర్ ఇది. సో ఐమాక్స్ థియేటర్ లోపల నుంచి ఎగ్జిట్ వాళ్ళు డైరెక్ట్ గేమింగ్ జోన్కి పెట్టేశారు. ఇంతకుముందు థియేటర్లో సినిమా అయిపోయాక ఎగ్జిట్ అనేది బ్యాక్ సైడ్ స్టెప్స్ నుంచి ఉండేది. పైన ఎక్కితే డైరెక్ట్ కింద సెల్లార్కో ఫస్ట్ ఫ్లోర్కో గ్రౌండ్ ఫ్లోర్కో ఉండేది. ఇప్పుడు దాని ఎగ్జిట్ మార్చి ఇటు ఒక ఎగ్జిట్ డైరెక్ట్ థియేటర్లో నుంచి గేమింగ్ జోన్కి వస్తుంది. అటువైపు ఇంకొకటి ఉంటుంది, అటువైపు కూడా అంతే. వేరే థియేటర్లో నుంచి డైరెక్ట్ దాని ఎగ్జిట్ గేమింగ్ జోన్. అంటే పిల్లలు సినిమా చూసి పేరెంట్స్ పిల్లలు ఎవరైనా వస్తే ఇంకా పిల్లలు బయటకు రాగానే ఆ లైట్లు చూడండి, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేటట్టు ఎట్లా కలర్ఫుల్ పెట్టారు. సో ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అడిగో గోల చేసో ఆ గేమ్స్ ఆడాలి, అట్లా పేరెంట్స్ జేబులో నుంచి కొద్దిగా డబ్బులు బయటికి రావాలి, వాళ్ళకి అది ఇన్కమ్ అనమాట. ఇది ఇంకొక స్ట్రాటజీ. ఇంకోటి, సూపర్ మార్కెట్స్ లేకపోతే మాల్స్లో ఎప్పుడైనా చాక్లెట్స్ అనేది బిల్లింగ్ కౌంటర్ పక్కన ఎందుకు పెడతారు అంటే పిల్లలతో వస్తారు కదా షాపింగ్కి. సో వాళ్ళు వేరే కూరగాయలు సరుకులు అంతా కొన్నంతసేపు ఒకవేళ పిల్లలు చాక్లెట్ కావాలని ఏడ్చి అడిగినా, ఒకవేళ వీళ్ళు కొనకపోతే పేరెంట్స్ అట్లీస్ట్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి లైన్లో నిల్చున్నప్పుడు పిల్లల కళ్ళ ముందే ఇంకుంటుంది కదా చాక్లెట్స్. సో ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పీక తినో ఏడ్చో రాసి రంపాన పెట్టో చాక్లెట్ అనేది కొంటారు అండ్ బిల్లింగ్ కౌంటర్లోనే ఇస్తారు. ఈ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు సేల్ పెంచుకోవాలి అని చెప్పి, అట్లీస్ట్ ఆ చాక్లెట్లలో వచ్చే సేల్ అయినా ఇంకొంచెం యాడ్ అవుతుంది అని చెప్పి దానికోసమే బిల్లింగ్ కౌంటర్ పక్కనే చాక్లెట్స్ పెడతారు.